కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ వేలాది మంది ఆటో కార్మికులతో అసెంబ్లీ ముట్టడించనున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ ఐకాసా వెల్లడించింది. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఐకాసా కన్వీనర్ వెంకటేశం డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చల పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. 12,000 హామీ, ఏదైతే మీటర్ ఛార్జీల హామీ, ఇట్లా అనేకం ట్యాక్సీలో మేము మీకు వచ్చినటువంటి ప్రభుత్వానికి వచ్చిన ట్యాక్సీలలో ప్రధానమైన మెజార్టీ ట్యాక్సీ కట్టేది ఆటో రంగం. సంక్షేమ రూపంలో మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో 5 లక్షల ప్రమాద బీమా ఉండే, ఆ ప్రమాద బీమాను మేము 10 లక్షలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్న 5 లక్షల బీమాను కూడా తీసేసి చనిపోయిన కుటుంబాలు రుణపడే పరిస్థితి తీసుకొచ్చింది. ఆటో డ్రైవర్లు పేదవారు చాలా మంది చనిపోవడం జరిగింది. ఈ స్కీమ్ వల్ల మేము ఫ్రీ బస్సులు వ్యతిరేకించట్లేదు, కానీ మాకు జరిగిన నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పూడ్చవలసిన అవసరం కూడా ఉంది. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం మీనవేశాలు లెక్కిస్తుంది కాబట్టి ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడవలసిన అవసరం వచ్చింది. కాబట్టి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయాలని చెప్పి అన్ని సంఘాలు కలిసి పిలుపునివ్వడం జరుగుతుంది.